సంతోషం. మరి సమయం అవుతుంది కాబట్టి మరి సాక్ష్యాలు ఉన్నాయి. అలాగే మన మధ్య దైవ సేవకులు మరి ఈ కుటుంబం కొరకు కొన్ని మాటలు మాట్లాడవలసిన సమయం ఉంది. అలాగే మరొక దైవ సేవకులు వచ్చి వాక్య పరిచయం చేస్తారు కాబట్టి మన దగ్గర ఇక్కడి నుంచి మనం ఏం చేస్తామంటే మనం గడియారాలు చూసుకుంటూ ఉంటాం. ఎందుకంటే టైం అయిపోతుందని. కార్యక్రమం ముందుగా ప్రారంభిస్తే 9 ప్రారంభిస్తే ఇప్పటికి అన్ని అయిపోరు. వాక్య పరిచయాలు మన ముందు చదివిన దేవుని మాటలను బట్టి చక్కగా ఇంతవరకు పాటలు పాడుతూ మనం దేవుని మహిమపరిచాం. ఈ సమయం అందరూ లేచి నుంచుంటే ఒక పల్లవి ఒక చరణం ఆరాధన పాడుకొని మనము కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. నేను కొద్దిగా మరి అందరూ లేచి నుంచున్నామా? దయచేసి ఎవరు కూర్చోవద్దు. ఆరాధన అనేది దేవునికి ఆత్మకు సంబంధించింది. ఆరాధన దగ్గర మనం చాలా వినయం విధేయతగా ఉండాలి. మనం ప్రభు సన్నిధిలో ఉన్న అందరూ కూడా ప్రభు సన్నిధిలో ఉన్న మనం అందరూ